అగో చూసినరా ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లట. ఇవి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెంలో ఉన్నాయట. వీటిని అప్పుడు బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కట్టిస్తే అప్పుడు వంచక అట్లనే పడవ పెడితే ఉత్తగా ఎందుకు ఉంచుడని ఇప్పుడు మొత్తం లోపడంతా బూజు గీజు దులిపి చెత్తా చెదారం సాపు చేసి మంచిగా సున్నమేసి కాంగ్రెస్ 3 రంగుల జెండా రంగులు 3 కూడా ముద్దుగా వేపిస్తుర్రట. ఇదంతా నడిపిస్తున్నది ఎవరు అంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారే చేయిస్తుండు అంటుర్రు. కారు పార్టీలేమో అప్పట్లో పేరుకు డబుల్ బెడ్రూమ్లు కానీ కట్టించిరి. అరువులైన వాళ్ళకు ఇవ్వకుండా అట్లనే మురుగబెడితే ప్రభుత్వం మారంగానే ముంగటేసుకొని మీదికి చూడ రంగులు మార్చి మంచిగా ఉంటే చాలు అన్నట్టు తయారు చేసి పంచాలని చూస్తురేమో. గిట్లనే శాన పథకాలు అమలు చేస్తామని డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇయ్యకపోవట్లనే కదా ఏడో గేరు చేసుకొని ఎగబడదామనుకున్న కారు పార్టీలను రివర్స్ గేర్ చేసి మళ్ళా వెనకకే పంపిర్రు. ఇక డబుల్ బెడ్రూమ్ల గురించి తీసుకుంటే అసలు ఆ ఇండ్లు ఏం చక్కదనం కట్టలేదు. మేము కట్టే డబుల్ బెడ్రూమ్లే అస్సలు ఉంటాయి. ఇండ్లంటే ఇట్లుండాలి, ఇందరమ్మ ఇండ్లే ఇండ్లు అన్నారు.